మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ సృష్టిలో ఈ లోకంలో అన్నిటికంటే ముఖ్యమైనది ప్రాణం. మనం చావుని మనమే కోరి తీసుకొని వచ్చి మనం నమ్ముకున్న కుటుంబాన్ని, మన భార్య పిల్లల్ని, మన అక్కాచెల అన్నదమ్ములను కూడా రోడ్డు పాలు చేసిన వాళ్ళు అవుతాం. వెల్కమ్ టు సుమన్ టీవీ. కామారెడ్డి జిల్లాలో ఆత్మహత్యలు కలకలం రేపుతూనే ఉన్నాయి. సో తాజాగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లోని ఏదైతే మనకి బిక్నూర్కి సంబంధించిన ఎస్ఐ, అదేవిధంగా బీబీపేట్కి సంబంధించిన ఒక కానిస్టేబుల్, అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించిన ఒక నిఖిల్ అనే వ్యక్తి, అంటే దాదాపు ముగ్గురు కూడా ఆత్మహత్యానికి పాల్పడ్డారు. అంటే ఆత్మహత్యనా లేకపోతే ఇదేమైనా మర్డర్ చేశారా లేకపోతే సూసైడ్సా అనేది చాలా వరకు కూడా విస్తుపోయే నిశాలను అయితే మనకి కామారెడ్డి ఎస్పీ అయినటువంటి సింధు శర్మ అయితే బయట పెట్టడం జరిగింది. కాకపోతే ఇదంతా కూడా ఆత్మహత్యలు అనేటివి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చాలా చర్చనీయాంశంగా జరుగుతూ ఉన్నాయి. కాకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ అదేవిధంగా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం ఏంది అని చెప్పేసి చాలా వరకు కూడా కొన్ని డౌట్స్ అయితే క్రియేట్ అవుతా ఉన్నాయి అనేది మనకు తెలుస్తూ ఉంది. నిజామాబాద్ నుంచి కామారెడ్డికి వచ్చే ప్రధాన రహదారిలో ఉన్నాము. అడ్లూర్ ఎల్లారెడ్డికి సంబంధించిన పెద్ద చెరువు దగ్గర మనం ఉన్నాం. సో ఈ చెరువు గురించి మాట్లాడుకుంటే అడ్లూర్ ఎల్లారెడ్డికి సంబంధించిన 200 ఎకరాల పెద్ద చెరువుగా మనకు చెప్తా ఉన్నారు. ఏదైతే మనకి బిక్నూర్లో విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఎస్ఐ ఎవరైతే సాయి కుమార్ గురించి మాట్లాడుకోవాలా, దాదాపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తను బీబీపేట్లో కూడా తను ఎస్ఐగా విధులు నిర్వర్తించిండు అనేది మనకు తెలుస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఎవరైతే శృతి గురించి మాట్లాడుకుంటే తను కానిస్టేబుల్. తను సో బీబీపేట్లో పనిచేస్తున్న టైంలో ఎస్ఐ అదేవిధంగా ఈ శృతి అయినటువంటి కానిస్టేబుల్ మధ్య ఏదైనా ఫ్రెండ్షిప్ బాండ్ ఏమైనా ఏర్పడిందా లేకపోతే సంబంధం ఏర్పడిందా అనే కోణంలో చాలామంది అయితే విచారిస్తూ ఉన్నారు, అనుమానపడతా ఉన్నారు. సో ఇందులో భాగంగానే వీళ్ళిద్దరిని పక్కన పెడితే మాత్రం ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ అయినటువంటి నిఖిల్ ఎందుకు ఇక్కడికి రావడం జరిగింది అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడతా ఉంది. యాక్చువల్లీ సీన్లోకి దిగితే నిన్న శృతికి ఒక కాల్ రావడం జరిగింది. సో నిన్న బుధవారం మధ్యాహ్నం నుంచి బిక్నూర్ ఎస్ఐ ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ కావడం జరిగింది. సో దాని తర్వాత ఎవరైతే శృతికి ఎస్ఐ అయినటువంటి సాయి కుమార్ అయితే కాల్ చేసి బందోబస్తు ఉంది, ఒక ఎమర్జెన్సీ విషయంలో మళ్ళీ మీరు రావాలి అని చెప్పేసి ఎవరైతే శృతి తను ఇంటికి వెళ్ళే టైంలో ఏదైతే మనకి గాంధారి ఎక్స్టోడ్ వరకు వెళ్ళిన శృతి మళ్ళీ వెనుదిరిగి ఇక్కడ ఈ ఏరియాకి అయితే రండి అని చెప్పేసి తను చెప్పిండు అన్న తర్వాత ఎవరైతే శృతి రావడం జరిగింది ఆ టైంలోనే వాళ్ళ తమ్ముడికి కాల్ చేసి ఇట్లా బందోబస్తు విషయం నా డ్యూటీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ పిలుస్తూ ఉన్నారు, నేనైతే వెళ్తున్నా అని చెప్పేసి కొంత బాధపడుతూ మాట్లాడింది అనేది ఒక సమాచారం అయితే రావడం జరిగింది. సో మళ్ళీ ఇదంతా కూడా పక్కన పెడితే నిఖిల్ అనే క్యాండిడేట్ దీంట్లో ఎందుకు ఎంటర్ అయ్యాడు, సో వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా జరిగినా కూడా ఈ నిఖిల్ అనే క్యాండిడేట్ ఎందుకు వచ్చిండు అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. కాకపోతే అంటే గతంలో కూడా ఎవరైతే ఎస్ఐ అదేవిధంగా కానిస్టేబుల్కి మధ్య ఒక ఫ్రెండ్షిప్ బాండ్ కాస్త కొంత సంబంధానికైతే అదొక దారి తీసింది అన్నట్టుగా కొంత బయటకైతే వస్తూ ఉంది. కంప్యూటర్ ఆపరేటర్ గురించి మాట్లాడుకుంటే మరి శృతికి కంప్యూటర్ ఆపరేటర్కి ఏమైనా ఫ్రెండ్షిప్ బాండ్ ఏమైనా ఉందా లేకపోతే వాళ్ళు ఏమైనా బంధువులా అనేది కూడా ఒక ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి అసలు లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. మరి ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చిండు అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. అండ్ దాని తర్వాత వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న టైంలో ఎస్ఐకి సంబంధించిన పర్సనల్ కార్ అనేది ఈ మనం దారి గుండానే ఆయన పెట్టేసి వచ్చిండు. పెట్టేసిన తర్వాతనే వాళ్ళకి సంబంధించిన ఏవైతే చెప్పులు అదేవిధంగా అన్నీ కూడా ఇదే ఏరియాలో దొరికినాయి అనేది మనకు తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ మనకి ఎస్ఐ ఎవరైతే సాయి కుమార్ గురించి మాట్లాడుకుంటే తను యాక్చువల్లీ అంటే చాలా అవర్స్ తర్వాత అంటే దాదాపు నిన్న నైట్ అంటే 12 గంటల నుంచి ఇప్పటి వరకు అంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు 4:30 వరకు కూడా సాయి కుమార్కి సంబంధించిన డెడ్ బాడీ అనేది దొరకలేదు. సో ఎవరైతే కానిస్టేబుల్ గురించి మాట్లాడుకుంటే శృతి ఒంటిపైన అయితే గాయాలు ఉన్నాయి, ముఖం పైన గాయాలు ఉన్నాయి అనేది మనకి పోలీస్ అధికారులే వెల్లడించిన పరిస్థితి ఉంది. మరి ఇదంతా హత్యనా లేకపోతే ఆత్మహత్య చేసినారా అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ఉండే. కాకపోతే ఎవరైతే శృతి అదేవిధంగా నిఖిల్కి సంబంధించిన డెడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవి దొరికినాయి. కాకపోతే సాయి కుమార్కి సంబంధించిన డెడ్ బాడీ దొరకకపోవడమే ఒక డౌట్ని అయితే క్రియేట్ చేసింది. అంటే వీళ్ళని చంపేసిన తర్వాత తనేమైనా పరారయ్యారా అన్నట్టుగా చాలామంది అనుకున్నారు. కాకపోతే ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 5 o'clock టైంలో అయితే సాయి కుమార్కి సంబంధించిన డెడ్ బాడీ అనేది వెలికి తీశారు రెస్క్యూ టీం. అదేవిధంగా ఇక్కడ గజ ఈతగాల సహాయంతోనైతే ఈ పెద్ద చెరువులో గాలింపు చర్యలు అయితే చేపట్టారు. దాదాపు
ఆరు గంటలు అంటే దాదాపు 5 నుంచి 6 గంటలు శ్రమిస్తేనే ఆ డెడ్ బాడీస్ అనేది దొరికినాయి. ఈ చెరువు గురించి మాట్లాడుకుంటే 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ పెద్ద చెరువు ఉంది. చాలా పెద్ద చెరువు అని చెప్పుకోవాలా. గజ ఈతగాళ్ళు రెస్క్యూ టీంతో సహా వాళ్ళంతా కూడా ఇదంతా గాలించిరు అని తెలుస్తూ ఉంది. అంటే ఎప్పుడైతే మన శృతికి సంబంధించిన తల్లి ఎవరైతే ఉన్నారో తను ఏదైతే మనకి తాడ్వాయికి సంబంధించిన ఒక కానిస్టేబుల్ అంటే తను ఒక మహిళా కానిస్టేబుల్కి అయితే కాల్ చేయడం జరిగింది. తను శృతి వాళ్ళ ఫ్రెండ్ అని చెప్తా ఉన్నారు, శృతి వాళ్ళ కొలీగ్ అని చెప్తా ఉన్నారు. ఆమె కాల్ చేసిన తర్వాత ఇదంతా కూడా బయటపడింది అనేటట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే శృతి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది, దాంతోపాటు ఎస్ఐది స్విచ్ ఆఫ్ రావడము, దాంతోపాటు ఏదైతే మనకి నిఖిల్ అంటే వీళ్ళిద్దరిది కూడా స్విచ్ ఆఫ్ కావడం అనేది ఈ గాంధారి ఈ ఏరియాకి సంబంధించిన వాళ్ళైతే చాలా వరకు కూడా అనుమానాలు అయితే పడతా ఉన్నారు. కాకపోతే ఏదేమైనప్పటికీ ఈ హత్యలు అనేటివి చాలా వరకు కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చర్చనీయాంశమైంది. అదేవిధంగా తెలంగాణలో ఇదొక హాట్ టాపిక్ అయిపోయింది. అంటే ఆత్మహత్యలు అనేటివి చాలా సర్వసాధారణంగా అవుతా ఉన్నాయి. అంటే నార్మల్ పబ్లిక్ చేసుకోవడం వేరు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి ఇట్లాంటి ఆత్మహత్యలు చేసుకోవడం అనేది చాలా వరకు కూడా ఇవాళ భయపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఏదేమైనప్పటికీ ఇదంతా తెలుసుకున్న తర్వాత కామారెడ్డికి సంబంధించిన ఎస్పీ అయినటువంటి సింధు శర్మ గారు రంగంలో దిగి అసలు ఏమైంది అనే దానిపైన అయితే పూర్తిగా విచారణ అయితే చేపట్టడం జరిగింది. రెస్క్యూ టీం అదేవిధంగా బాడీస్ మొత్తం కూడా వెలికి తీసే వరకు సింధు శర్మ గారు ఇక్కడే ఉండి మొత్తం పర్యవేక్షించారు అనేది తెలుస్తూ ఉంది. కాకపోతే ఇవన్నిటికీ ఒక మెయిన్ ఒక కారణం ఏదైనా ఉంది అంటే మాత్రం అది ఖచ్చితంగా సంబంధంగానే మనకి తెలుస్తూ ఉంది. ఎందుకు సంబంధంలానే ఉంది అని అంటే ఎవరైతే శృతి గురించి మాట్లాడుకుంటే తనకి 2 సంవత్సరాల కిందనే విడాకులైనాయి అనేది తెలుస్తూ ఉంది. విడాకులైన టైంలోనే ఎవరైతే ఎస్ఐ బీబీపేటలో ఎస్ఐగా పనిచేసిన సాయి కుమార్ ఇప్పుడు ప్రస్తుతం బిక్నూరులో చేస్తూ ఉన్నాడు. అంటే బిక్నూరులో దాదాపు 2 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాడు. కాకపోతే బీబీపేటలో ఎవరైతే మనకి ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నటువంటి శృతిని అయితే చాలా వరకు కూడా వాళ్ళు ఫ్రెండ్షిప్గా వాళ్ళు మెదిలినారు. అది దాని తర్వాత వాళ్ళు కొంత క్లోజ్ అయ్యారు అనేది మనకు తెలుస్తూ ఉంది. ఆ టైంలోనే విడాకులు అయితే అయినాయి. విడాకులు అయిన తర్వాత వీళ్ళంతా చాలా దగ్గర సంబంధం పెట్టుకున్న తర్వాత ఎస్ఐతోని నన్ను పెళ్లి చేసుకోమని చెప్పేసి శృతి సాయి కుమార్ అన్నదా లేకపోతే ఏంది అనేది పక్కన పెడితే మాత్రం ఇదొక హత్యలాగానైతే పరిగణించాలనేది మనకు తెలుసు. ఎందుకంటే శృతి పైన అంటే వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాడీస్ పైన ఎలాంటి ఇంజురీస్ లేవు. కాకపోతే శృతి పైన ఎందుకున్నాయి అంటే వీళ్ళిద్దరు కలిసి ఏమైనా చేసేసి దాన్ని ఆత్మహత్య చేసి దాన్ని అంటే ఇట్లా చిత్రీకరించారా లేకపోతే ఏంది అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఇక్కడ గజ ఈతగాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైతే మనకి ఇక్కడ స్థానిక గజ ఈతగాళ్ళని వాళ్ళ సహాయం తీసుకొని అయితే ఏదైతే రెస్క్యూ టీం అయితే రావడం జరిగింది. వాళ్ళు కలిసి జల్లడ పట్టిన తర్వాత దాదాపు 5 గంటల తర్వాత బాడీస్ని అయితే వెలికి తీశారనేది తెలుస్తూ ఉంది. ఇక్కడ మనకి ఏవైతే ఇక్కడ ప్యాకెట్స్ మనకి వాటర్ ఏదైతే కనిపిస్తూ ఉందో ఇక్కడనే బాడీస్ అనేది వెలికి తీశారు అనేది తెలుస్తూ ఉంది. సో దాదాపు అంటే 5 to 6 అవర్స్ వాళ్ళు శ్రమిస్తే కానీ ఆ డెడ్ బాడీస్ అయితే బయటపడలేవు అనేది తెలుస్తూ ఉంది. ఎందుకంటే చాలా పెద్ద చెరువు అండి ఇది. సో ఈ చెరువులో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది చాలామంది భయపడుతున్న సిచ్యువేషన్ ఉంది. అది ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా బాధాకరం అని చెప్తా ఉన్నారు. అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో అంటే పోలీస్ అనేది చాలామంది భరోసా చెప్పే వాళ్ళే వీరి అలా ఇట్లాంటి ఆత్మహత్యలకు పాల్పడము లేకపోతే ఇట్లాంటి వివాహేతర సంబంధాలు పెట్టుకొని ఇట్లాంటి ఆత్మహత్యలు చేసుకోవడం ఏంది అని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉన్నారు. ఇప్పటికే పోలీస్ అధికారులు పూర్తిగా ఇక్కడ మోహరించారు. ఇక్కడ పికెటింగ్ పెట్టడం జరిగింది. మొత్తం బ్యారికేడ్స్ పెట్టేసి మొత్తం ఎవరైతే జనాలను అయితే అదుపు చేసే పనిలో అయితే పడ్డారో అనేది తెలుస్తూ. సో ఇక్కడ ఎవరైతే చాలామంది పోలీస్ అధికారులు కూడా రావడం జరుగుతూ ఉంది స్పాట్కి. ఇక్కడ ఏంటి ఎట్లా ఉంది ఇంకేమైనా దొరికే అవకాశం ఉందా అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు విచారణ అయితే చేస్తూ ఉన్నారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా మరి ఇంకా ఎట్లాంటి నిజాలు బయటపడతాయి అనే దానిపైన అయితే చాలామంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అనేది తెలుస్తూ ఉంది. కాకపోతే ఒక్కసారి మనము ఇక్కడ పక్కన చూసుకుంటే ఇది నేషనల్ హైవే అండి. సో ఈ నేషనల్ హైవేకి పక్కనే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడము అదేవిధంగా బిక్నూర్ ఎస్ఐ అయినటువంటి సాయి కుమార్ గారి ప్రైవేట్ వెహికల్ అనేది ఇక్కడ కనిపించడం అనేది చాలా వరకు చర్చనీయాంశమైంది. కాకపోతే ఇక్కడ పోలీస్ అధికారులకు సంబంధించిన ఏవైతే వాళ్ళ సెల్ ఫోన్స్ కావచ్చు లేకపోతే వాళ్ళకి సంబంధించిన పాదరక్షలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటి కూడా తీసుకొని పోవడం జరిగింది. కాకపోతే ఎస్ఐకి సంబంధించిన ప్రైవేట్ వెహికల్ని అయితే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు, డిపార్ట్మెంట్ వాళ్ళే తీసుకొని వెళ్ళిపోయారు అనేది
మనకు ఒక ప్రాథమిక సమాచారం అయితే ఉంది. ఎందుకంటే పొద్దున ఈ వెహికల్ ఉండే, కాకపోతే ఇప్పుడు ఎక్కడైనా కామారెడ్డి పిఎస్లో ఎక్కడైనా పెట్టారా వెహికల్ అనే దానిపైన అయితే చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. కాకపోతే ఇట్లాంటి ఇన్సిడెంట్లు అనేటివి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆత్మహత్యలు చాలాసార్లు కూడా చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి, కలకలం రేపుతూ ఉన్నాయి అనేది మనకు ఒక ప్రాథమిక సమాచారం అయితే వస్తుంది. ఇప్పుడు ఏవైతే ఈ బాడీస్ని వెలికి తీసిన తర్వాత కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా మరి ఇంకా ఎలాంటి నిజాలు బయట పెట్టబోతా ఉన్నారు పోలీస్ అధికారులు అనేది అయితే చాలామంది ఉత్కంఠగా వేచి చూస్తూ ఉన్నారు. కాకపోతే ఈ టాపిక్ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చర్చనీయాంశమైంది. బిక్నూర్కి సంబంధించిన ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం, అదేవిధంగా శృతికి సంబంధించి ఆ కానిస్టేబుల్ శృతికి సంబంధించిన మృతదేహాన్ని, అదేవిధంగా నిఖిల్ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించిన నిఖిల్ మృతదేహాన్ని కూడా గజయితాలు అయితే వాళ్ళు తీయడం జరిగింది. సో మీరు చెప్పండి, ఎంత టైం పట్టింది ఈ డెడ్ బాడీస్ని తీయడానికి? మీకు ఎంత టైం పట్టిందండి? హాఫ్ అన్ అవర్ పట్టింది సార్. ఓకే, హాఫ్ అన్ అవర్ పట్టింది. నా సరస్వతి నగర్ లింగం, నా పేరు తోకలింగం. నేను ప్రతి డెడ్ బాడీ నేనే తీస్తాను. ప్రతి మనం ఇప్పుడు 1100 డెడ్ బాడీ దాదాపు 12 గంటల నుంచి ఈ గాలింపు చర్యలు చేస్తూ ఉన్నారు. 2 బాడీస్ అయితే నీళ్ళల్లో తేలినాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. సాయి కుమార్కి సంబంధించిన డెడ్ బాడీ మీరే తీసారు. సో ఎంత టైం పట్టింది? మీరు దిగిన తర్వాత ఎంత టైమో మీరు గాలించారు లోపల చెరువులో? హాఫ్ అన్ అవర్ సార్, అర్ధ గంట పట్టింది సార్. డెడ్ బాడీ తీసి మనము పోలీస్ ప్రొడక్షన్ కూడా డెడ్ బాడీ తీసి. మీకు ఏమనిపించింది అదంతా ఆ డెడ్ బాడీ తీసిన తర్వాత? వాళ్ళు ఎప్పుడు చెరువులో దుంకిర్రు అంటే కట్టజరుచుగా పోయారు వాళ్ళు మొత్తం. సో ఎంత టైం పట్టింది అంటే ఎప్పుడు వాళ్ళు దూకుండొచ్చు అనేది మీకు ఏమైనా అంచనా ఉందా? సార్ నాకు రాత్రి 11 గంటలకు నాకు ఫోన్ చేస్తారు. అయితే మనకు రాత్రి 11 గంటల కంటే అవైలబుల్ కాదు కాబట్టి నేను ఇప్పుడు పొద్దున్న నాకు మార్నింగ్ నాకు మళ్ళీ కాల్ చేసారు ఫిషరీ డిపార్ట్మెంటు అండ్ పోలీస్ డిపార్ట్మెంటు. నేను దిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది సార్. దానికి గజయితాల సాయము, అదేవిధంగా మనకి రెస్క్యూ టీమ్ వచ్చిన తర్వాతనే ఈ మృతదేహాలు అయితే తీసినారు అనేది తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కూడా చాలా పెద్ద మొత్తంలో వచ్చి చూసే పరిస్థితి అయితే ఉంది. చాలామంది ఇక్కడికి వచ్చారు. మీకు ఏమని తెలిసిందండి ఈ ఆత్మహత్యలు జరిగినాయని చెప్పేసి మీకు ఏమని తెలిసిందండి? మీకు మాకు ఏమని తెలిసింది, ఇక్కడ చిల్లర ఎస్ఐ కానిస్టేబుల్ పడ్డారంటే ఇన్ఫర్మేషన్ మాకు తెలిస్తే చూస్తానికి వచ్చినాం. ఓకే, అంతే సార్. అంటే ఈ ఎస్ఐని ఎప్పుడన్నా చూడడం జరిగిందా? సాయి కుమార్ అనే ఎస్ఐని మీరు ఎప్పుడన్నా చూడలేం సార్ ఇక్కడ. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మీరు ఇప్పుడు వివిధ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ ఆత్మహత్యలు చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తాం? చాలా మంది భయపడతా ఉన్నారు. సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు ఇక్కడ చనిపోయారని తెలియగానే ఇది ఫస్ట్ సారి ఇట్లా కానిస్టేబుల్ ఇక్కడ చనిపోయారంటే మేము ఇది మొదటిసారి. కాకపోతే ఎట్లా ఎందుకు చనిపోయారు అనేది మేము చూద్దామని ఇక్కడికి రావడం జరిగింది. అంటే నార్మల్గా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని మనం చాలా మంది చూసినాం. కాకపోతే డిపార్ట్మెంట్లో ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఒక ఎస్ఐ కానిస్టేబుల్, ఒక కంప్యూటర్ ఆపరేటర్, అంటే ముగ్గురు కలిసి వాళ్ళు ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నారు అంటే అది ఎంత పెద్ద రీజన్ అయి ఉండొచ్చు. అది అంటే దాని గురించి మీరు ఏం చెప్తారు? దాని గురించి నేనేదే ఇప్పుడు డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఇక్కడ ఎట్లా అది ఎందుకు జరిగింది అనేది ఇది మొదటిసారి అనేది నేను అది అంటాను. ఇప్పటివరకు ఎటువంటిది అయితే ఇక్కడ ఏం జరగలేదు. ఏదో నార్మల్గా చనిపోయిన వాళ్ళు ఏదో ఎందరో చూసినాం అట్లా. కానీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి చనిపోయారు అంటే అది దేనికోసం జరిగింది అనేది మాకు అది తెలియలేక మేము చూద్దాం అనేది ఇక్కడే వచ్చినాం ఇక్కడికి. అంకుల్ మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? మీరు కుప్పిరియాల్. అంటే ఇప్పుడు ఈ ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకున్నారు? అంటే ఏమైనా చిన్న బాధ వచ్చిందంటే, ఒక చిన్న ఇది వచ్చిందంటే చాలామంది ఉరి పెట్టుకుంటా ఉన్నారు, చెరువులలో వచ్చి దుంకుతూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో ఆత్మహత్యలే శరణ్యంగా చాలామంది భావిస్తూ ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే బతుకుంటే మనం ఎన్నో సాధించవచ్చు. సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? దయచేసి మనస్తాపానికి గురి కావద్దు. నిజంగా చెప్తున్నా, పోయేటోడు ఒక్కడు చస్తే భార్య పిల్లలు రోడ్డున పడతారు. ఎగ్జాక్ట్లీ, నిజంగా చెప్తున్నా, భార్య పిల్లల కోసమైనా ఎన్ని బాధలైనా ఎదుర్కోవాలి. కాదంటే పై ఆఫీసర్కు చెప్పుకోవాలా బాధ, తన తల్లికి తండ్రికి భార్య పిల్లలకు ధైర్యం చెప్పుకోవాలా. డిపార్ట్మెంట్కే రక్షణ లేకపోయినాక లేనోనికి ఏం రక్షణ ఉంటుంది? అవునా కాదా? కాబట్టి ఎంత పై ఆఫీసర్ అయినా ఒత్తిడి అది కింద ఆఫీసర్కు. డిపార్ట్మెంట్లో పై ఆఫీసరు కింద ఆఫీసర్. నెక్స్ట్ ఈ ఆపరేటరు ఎఫ్ఐఆర్ అప్లోడ్ చేసినట. అవును,
ఎస్ఐ రాసింది ఆయన అప్లోడ్ చేస్తే ఒకవేళ ఏదన్నా రీజన్ అయి ఉండి ఎవరన్నా ఒత్తిడి చేసిండ్రేమో అన్న ఆలోచన మాత్రం ఇక్కడ మీరు అనేది ఒక వే ఆఫ్ టాకింగ్ ఉంది, కాకపోతే బయట వినిపిస్తుంది మాత్రం వివాహేతర సంబంధం వల్లే ఇద్దరు ఏదైతే మనకి ఎస్ఐ కానిస్టేబుల్ అదేవిధంగా నిఖిల్ అనే క్యాండిడేట్ అంటే ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయారు అనేది తెలుస్తూ ఉంది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇదేమన్నా తెలిసిందా? అటువంటి తప్పుడు ఆలోచన డిపార్ట్మెంట్లో కూడా చేయొద్దు. ఇప్పుడు ప్రతి ఒక్క అధికారము మనకు అంబేద్కర్ సాహెబ్ మంచి అవకాశాలు ఇచ్చిండు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఒకటి లేడీ అయినా బాయ్స్ అయినా డిపార్ట్మెంట్లో అయినా బయట అయినా ఆడోళ్ళు మొగోళ్ళు తప్పుడు ఆలోచన చేయకుండా మంచి ప్రపంచాన్ని సృష్టించాలి, అదొకటి. సో ఇది మొత్తానికి ఇక్కడ ఎవరైతే చాలామంది ఇన్సిడెంట్ తెలుసుకున్న తర్వాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డదని చెప్పుకోవాలి. ఎందుకంటే సామాన్య ప్రజలు ఆత్మహత్య చేసుకోవడం వేరు, ఒక డిపార్ట్మెంట్లో ఉండి ఒక ఉన్నత స్థానంలో ఉండి వాళ్ళు ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డారు అంటే ఆత్మహత్యలే శరణంగా చాలామంది భావిస్తూ ఉన్నారు. ఒకవేళ ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారి ఆలోచించండి. అంటే ఆత్మహత్య చేసుకున్న తర్వాత మీ పిల్లలు, భార్య పిల్లలు, అదేవిధంగా మీ కుటుంబం ఏమవుతుంది అని చెప్పేసి చాలామంది కూడా ఇదొక క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆలోచించాలి. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, అడ్లూర్, ఎల్లారెడ్డి, పెద్ద చెరువు నుంచి.